హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మెంతికాయ ఊరగాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మామిడికాయలకి తొక్క తీసేయాలి. ఇక్కడ నేను 2 మామిడికాయలను తీసుకున్నాను. మనం మామిడికాయల లెక్క కాకుండా మామిడికాయల ముక్కలు కట్ చేసుకున్నాక అవి మెజర్ చేసుకుని ఆ కొలత ప్రకారం ఉప్పు కారాలు తీసుకుంటాము. తొక్క తీసేశాక మామిడికాయలు ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని కొద్దిగా పొడుగ్గా పెద్దగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఒక గ్లాసుతో కానీ లేదంటే ఒక కప్పుతో కానీ మెజర్మెంట్గా తీసుకుని ఎన్ని ముక్కలు వచ్చాయో కొలుచుకోవాలి. ఇక్కడ నాకు 2 కప్పుల ముక్కలు వచ్చాయి. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో సగం కంటే కొద్దిగా తక్కువగా సాల్ట్ తీసుకోవాలి. అలాగే కారము సగం కంటే కొద్దిగా ఎక్కువ అంటే 3/4 కప్పు కారం తీసుకోవాలి. ఈ ఉప్పుని కారాన్ని ముక్కల మీద వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఊరగాయలో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ మెంతులు. ఇవి 2 స్పూన్స్ తీసుకోవాలి. ఈ మెంతుల్ని స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మెంతుల్ని కొద్దిగా ఎక్కువసేపే అంటే ముదురు రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునే ఈ మెంతుల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మెంతులు చల్లారాక వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మెంతి పిండిని కూడా ఉప్పు కారంతో పాటు మామిడికాయ ముక్కల మీద వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ముక్కలు మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుడు నూనె కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల నూనె యూస్ చేశాను. వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు. మెంతిపిండి, ఉప్పు, కారము, నూనె ఈ ముక్కలతో బాగా కలిసేలాగా బాగా కలుపుకుని ఈ ముక్కలన్నిటిని గరిటెతో కొంచెం దగ్గరగా నొక్కేసి మూత పెట్టి 2 డేస్ పాటు పక్కన పెట్టాలి. 2 రోజుల తర్వాత అంటే 3వ రోజు పొద్దున్నకి ఈ ఊరగాయ కొద్దిగా ఊట వచ్చి లూజుగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని అడుగు నుంచి పైకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక అరకప్పు నూనె తీసుకుని బాండీ పెట్టుకుని దాంట్లో ఆ నూనెని వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న ఈ ఇంగువ నూనెని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ నూనె చల్లారాక ఈ ఊరగాయలో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. అంతే, మెంతికాయ ఊరగాయ రెడీ అయిపోతుంది. ఈ ఊరగాయని మెంతిపిండితో పెట్టడం వలన మిగిలిన ఊరగాయల్లాగా ఎక్కువ వేడి చేయకుండా ఉంటుంది. తగు మోతాదులో మెంతిపిండి తీసుకోవడం మన ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకని ఈ సీజన్లో ఇలా మెంతిపిండితో మెంతికాయ ఊరగాయ పెట్టుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది. ఇంతకుముందు మన ఛానల్లో పెసరావకాయ, పులిహారావకాయ, తొక్కుడు పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి ఇలాంటి ఊరగాయల రెసిపీస్ చాలానే అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లోను పైన ఐకార్డ్లోనూ కూడా ఇస్తాను. అవి కూడా ఒకసారి చూడండి. ఎంతో ఈజీగా చేసుకునే ఈ మెంతికాయ ఊరగాయని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.